ఈ రాష్ట్రము 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 కోట్ల రూపాయల అప్పు తీర్చింది. మీకు సంక్షేమాన్ని ఇస్తూనే 54,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. 11,000 పోస్టులు డిఎస్సి ద్వారా, 15,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో, సుమారు 8,000 పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 4లో 8,600 పోస్టులకు రిజల్ట్స్ ప్రకటన చేసింది. జాబ్ క్యాలెండర్ని ఈరోజు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. అబద్ధాలు, మోసము, దగా కాంగ్రెస్ పార్టీ నమ్మదు, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మదు, కాంగ్రెస్ నాయకత్వం నమ్మదు. ఆనాడు కాళేశ్వరం అని చెప్పి భూసేకరణ కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ఊర్లు మునుపు గురైన సింగూరు ప్రాజెక్టులో. కానీ ఊరుకు ఊరు, బడికి బడి, ఇంటికి ఇల్లు, గుడికి గుడి, ప్రతి ఒక్కటి కొత్తగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 32,000 ఎకరాలు పాక్షికంగానో సంపూర్ణంగా గ్రామాలు మునుపు గురైతే 2013 చట్టాన్ని అమలు చేయలేదు. ఇష్టానుసారం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. ఏ రకంగా తిరగబడ్డారు? శాంతియుతంగా తిరగబడ్డారు. నిరసనలు చేసిర్రు, పోలీసుని ఎదుర్కొన్నారు, కోర్టులని ఆశ్రయించిర్రు. సుమారు 1,600 మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో కోర్టుని ఆశ్రయించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రతి కేసు గెలిచిండ్రు. ఇదే మల్లన సాగర్లో వరుసగా 963 రోజులు, 66 రోజులు దీక్షలు చేసి ఆనాడు ఆ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానంటే పోరాటం చేసి 12 లక్షల రూపాయల హక్కుని సాధించుకున్న చరిత్ర మల్లన సాగర్ రైతులది, కొండపోచమ్మ రైతులది. శాంతియుతంగా పోరాటాలు, న్యాయబద్ధంగా పోరాటాలు, హక్కు కోసం పోరాటాలు. ఆనాడు యంత్రాంగాన్ని గౌరవించింది రైతులు, అధికారులను గౌరవించింది. కానీ అధికారులు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్ష వేసేటట్టు రైతులు పోరాటం చేశారు. ఆనాడు కలెక్టరే కానీ, ఆనాడు ఆడియోనే కానీ కోర్టు ద్వారా జరిమానా విధించే విధంగా రైతులు పోరాటం చేసి విజయం సాధించారు. కానీ ఈనాడు 10 మాసాలు, 11 మాసాలు కాలేదు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక కలెక్టర్ మీద దాడి. నిరసనలు తెలియజేసే హక్కు మీకున్నా ఈ కుట్రలు, హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోదు. ఈరోజు కుట్రలు బహిర్గతమైనవి. ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో, భూసేకరణతో సంబంధం లేదో, భూమి కోల్పోతలేరో వాళ్ళు ఈరోజు అలజడికి పాల్పడ్డారు, హింసకు పాల్పడ్డారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి. కానీ ఏ కుటుంబం అయితే భూమిని కోల్పోతున్నదో, ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ రైతు కూడా నష్టం వాటిల్లకూడదు. ఆ పట్టుదలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. భూసేకరణ కొత్త కాదు, 2013 చట్టం తీసుకొచ్చిన గొప్ప చరిత్ర. 100 సంవత్సరాల తర్వాత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యూపీఏ సర్కార్ది. ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా నమ్మేది. రేపొద్దున రాష్ట్రమే కానీ, రాష్ట్రానికి సంక్షేమమే కానీ, ఉద్యోగాలే కానీ, ఇళ్ళే కానీ, ప్లాట్లే కానీ, సంస్కరణలే కానీ, ఉద్యోగాలే కానీ, ప్రమాణాలతో కూడిన విద్యనే కానీ, వైద్యమే కానీ. ఈరోజు 16 నర్సింగ్ కాలేజీలు కొత్తగా మన రాష్ట్రంలో వచ్చినాయి. ఈరోజు అలైడ్ కోర్సెస్, మెడికల్ అలైడ్ కోర్సెస్ 28 కాలేజీలు వస్తున్నాయి మనకు. 8 మెడికల్ కాలేజీలు. ఇక్కడ పొంతన లేని ప్రాంతంలో పొంతన లేకుండా కాలేజీల గురించి మాట్లాడితే
ఈరోజు చిత్తశుద్ధితోటి 8 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి.